ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ కార్యక్రమం అయితే అట్టహాసంగా ప్రారంభమైందని చెప్పాలి. ఈ కార్యక్రమం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతిలో జరుగుతున్న ఎక్స్పోలో అయితే స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో ప్రత్యేకంగా ఏటీఎం నుంచి డబ్బులే కాదు, గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లుగాను వచ్చే ఒక ఏటీఎం అయితే అందరినీ ఆకర్షిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఆ ఏటీఎం దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడైతే కన్నా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఈ ఏటీఎంతో పెడితే కన్నా సిల్వర్ కాయిన్ అలాగే గోల్డ్ కాయిన్ ఇలా మనకు ఎన్ని గ్రాముల కాయిన్ కావాలంటే అన్ని గ్రాముల కాయిన్ ఇక్కడ నుంచి ఈ ఏటీఎం ద్వారా పొందవచ్చు. ఇలాంటి ఏటీఎంలు అయితే కన్నా ఆలయాల్లో ఏదైతే పేరుగాంచిన పెద్ద పెద్ద ఆలయాల్లో ఏర్పాటు చేసి ఈ అక్కడున్న భక్తులకి అందించే విధంగా ఈ ఏటీఎం సంబంధించిన కంపెనీ సంబంధించిన మాట్లాడదాం. సార్, ఏమైంది ప్రత్యేకంగా ఈ ఏటీఎం ప్రత్యేకత ఏందంటారు? ఈ ఏటీఎం ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్కి సంబంధించిన దేవుడి కాయిన్స్ ఇందులోంచి తీసుకోవచ్చు మీరు. సో ఇది అందరూ కొనుక్కునేందుకు వీలుగా భక్తులందరూ ఒకవేళ గుళ్ళోకి వెళ్ళి డొనేట్ చేయాలనుకున్నా లేదా గుళ్ళో నుంచి వెళ్తూ గుర్తుగా పట్టుకెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళందరికీ వీలుగా ఈ ఏటీఎంని ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మీరు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ 2 తీసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ వచ్చి 0.5 గ్రామ్ నుంచి వస్తుంది, అంటే 1/2 గ్రామ్ నుంచి గోల్డ్ కాయిన్స్ వస్తాయి. మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఏ టెంపుల్లో ఉంటే ఆ టెంపుల్ డైటీ కాయిన్స్ అందులో పెడతాం మనం దేవుడిది. వాళ్ళు కావాలంటే గుర్తుగా దాన్ని తీసుకెళ్ళి కొనుక్కోవచ్చు. సో 0.5 గ్రాము, 1 గ్రాము, 2 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అంతవరకు బంగారపు కాయిన్స్ ఉంటాయి. సిల్వర్ కాయిన్స్ వచ్చేటప్పటికి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ 3 టైపులు ఉన్నాయి. ఆ 3 ఏదో ఒకటి వాళ్ళు కావాల్సింది కొనుక్కొని తీసుకోవచ్చు. ఇలా విషయాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని మీరు చెప్పండి మేడం. డైరెక్ట్ ఇది మిషన్, ఇది లైవ్ ప్రైస్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్. మీరు క్లిక్ బై చేస్తే ఫస్ట్ క్లిక్ బై ఉండండి. ఇది లైవ్ ప్రైస్. సెలెక్ట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉంది. మొబైల్ నంబర్ ఎంట్రీ, సబ్మిట్ చేయాలి. బై గోల్డ్ అండ్ సిల్వర్ అడుగుతుంది. బై సిల్వర్ డెనామినేషన్స్ ఉంటాయి. 5 గ్రామ్స్, 10 గ్రామ్, 20 గ్రామ్స్, 5 గ్రామ్స్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, స్కానర్ అండి, స్కానర్. ఇది వచ్చి 3% GST. ఇది లైవ్ ప్రైస్. 3% GST, 1% అదర్ ఛార్జెస్. టోటల్ పేమెంట్ 525 వస్తుంది. కంటిన్యూ. టోటల్ అమౌంట్ షో చేస్తుంది అనమాట. వస్తుంది. తీసుకోండి. ఎన్ని గ్రామ్స్? 5 గ్రామ్స్ అండి. ఇక్కడ మీకు ప్యూరిటీ సర్టిఫై నెంబర్ ఉంటుంది. 5 గ్రామ్స్ అని 5 గ్రామ్స్ అని ఉంటుంది. బిఐఎస్ హాల్ మార్క్ కూడా ఉంటుంది. రిసిప్ట్ కూడా వచ్చిందండి. ఇక్కడ మీకు షో చేస్తుంది అనమాట టోటల్ ప్రైస్. సేమ్ ఇప్పుడు సిల్వర్ కాయిన్ వచ్చిందో అలాగే విధంగా గోల్డ్ కాయిన్ కూడా సేమ్. అక్కడ సిల్వర్ బదులు గోల్డ్ చూస్ చేసుకోవాలి మీరు. 0.5 గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్స్ కూడా ఉంటుంది. 5 గ్రామ్, 10 గ్రామ్స్. ఏటీఎంల ద్వారా మనము కేవలం డబ్బులే కాదు, ఇలాంటి సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్లు కూడా మనము డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఏటీఎంకి సంబంధించిన కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏటీఎంలు ఎలాంటి ఆలయాల్లో పెట్టాలనుకుంటున్నారు ఏమనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇలాంటి ఏటీఎంలు ఎక్కడ పెట్టాలనుకొని నిర్ణయించుకుంటున్నారు? అయినంత వరకు ముఖ్యమైన దేవాలయాలన్నింటిలోనే పెట్టాలనుకుంటున్నాము. సౌత్లో కానీ నార్త్లో కానీ మనకేమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎక్కడైతే హిందూ సాంప్రదాయం ఉందో, ఎక్కడైతే భక్తులు వెళ్తారో వాళ్ళందరికీ కూడా తిరిగి వెళ్ళేటప్పుడు గుర్తుగా ఉండాలి అని దీన్ని మొదలెట్టాము మనము. సో అందరికీ అదే గుర్తుగా ఉండాలి అంటే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఆలయంలో ఏదైతే దేవుడు ఉంటాడో లేదా దేవత ఉంటుందో ఆ ప్రతిరూపంగా దీన్ని తీసుకెళ్ళొచ్చు వాళ్ళు. సో అందుకని వాళ్ళకి వీలుగా ఉండేలాగా అన్ని టెంపుల్స్లో పెడదామనే ప్రయత్నము. తొలి ప్రయత్నంగా అందుకే ఎక్స్పోలో మనం ఇక్కడ పెట్టాము. సో అవకాశం ఉంటే దేవుడు కరుణిస్తే మనకి తిరుమలలో ముందు పెడదామని ఒక ప్లాన్ మనకి. సో ఇక్కడే ఏటీఎంని డొనేట్ చేసి వెళ్దామని అనుకుంటున్నాం మేమైతే కనుక. ఇంకా దాని గురించి మాటలు జరుగుతున్నాయి. అంతా జరిగితే కనుక ముందు తిరుమల నుంచే మొదలెడతాము. ఇక్కడైతే చెప్తున్నారు ఏదైతే ఆలయాలకు సంబంధించిన ఏదైతే ప్రధాన ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయానికి సంబంధించిన ప్రతిమలు అయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనిపైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే దీనిపైన ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రధాన ఆలయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతిమలను ఈ కాయిన్ల రూపంలో ఏర్పాటు చేసి ఆ ఆలయానికి ఇద్దామని అయితే కనుక ఇక్కడ ఏటీఎంకి సంబంధించిన ప్రతినిధులు అయితే కనుక తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.